వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దు అని చెప్పి ఈరోజు నేను టైటిల్ పెట్టాను. నాగబాబుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అని చెప్పేసి కూడా దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నాగబాబుకి ఎలాంటి సంబంధం లేని ఒక ఇష్యూలో ఆయన ఇరుక్కున్నారు ఈ రోజున. ఆయన వాంటెడ్లీ ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటారు. వివాదాలంటే ఆయనకి ఇష్టమో లేకపోతే కాంట్రవర్సీలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయో కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో ఆయన వార్తల్లో ఉంటానే ఉంటారు. ఒకవైపు చూస్తే అటు ఆయన అన్నగా ఉన్న చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఫార్ములాని చిరంజీవి ఫాలో అవుతారు. ఎప్పుడు కూడా ఆయన కాంట్రవర్సీలోకి వెళ్ళడు. మ్యాక్సిమం వెళ్ళనివ్వరు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా. అంత సౌమ్యుడిగా, అంత వివాదరహితుడిగా చిరంజీవికి పేరుంది. ప్రజారాజ్యం పెట్టిన సమయంలో కూడా అంత సౌమ్యుడిగా ఉండటం కారణంగానే చిరంజీవి కొన్ని ఇష్యూలను సమర్థవంతంగా డీల్ చేయలేకపోయారని చెప్పి పవన్ కళ్యాణే చాలాసార్లు చెప్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తిగా చిరంజీవికి పేరుంది. వేరేస్ పవన్ కళ్యాణ్ విషయాన్ని తీసుకున్నా ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా ఇష్యూని కుండ బద్దలు కొడతారు కానీ ఇలా అన్నెసరీ టాక్స్తోనూ అన్నెసరీ ఇట్లాంటి వల్గర్ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఎప్పుడు కూడా ఆయన తనని తాను డ్యామేజ్ చేసుకోలేదు. ఎదుటి వాళ్ళని ఆ వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేయలేదు. సో అటు తమ్ముడే, చిరంజీవి అన్నట్టుగా వాళ్ళిద్దరు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అయితే ఇట్లా ప్రతి చాలా చోట్ల మనం చూస్తే ఫ్యామిలీకి ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కునేవాళ్ళు, కావాలని కాంట్రవర్సీ చేసుకునేవాళ్ళు. సో నాగబాబు ఆ మెగా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా నాగబాబు ఉంటాడు. గతంలో ఆయన ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. బాలకృష్ణ అంటే ఎవడు అన్న దగ్గర నుంచి అనేక వివాదాలు జనసేనకు సంబంధించి ఏదొచ్చినా యాక్చువల్గా అది ఒక పొలిటికల్ పార్టీ, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఇలాంటివేవి పట్టించుకోకుండా ఎవరితోనైనా అవసరాలు ఉంటాయి, ఎవరితోనైనా భవిష్యత్తులో టైఅప్లు ఉంటాయి. ఇవన్నీ గుర్తు లేకుండా, ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు టీడీపీ క్యాడర్ని కూడా. సరే ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నారు. అసెంబ్లీ టికెట్ దక్కలేదు. చివరికి ఎంపీ టికెట్ కూడా దక్కలేదు. సో అలాంటి పరిస్థితుల్లో తనకు అన్నకు హామీ ఇచ్చాడు కాబట్టి అటు చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు జనసేన తరపు నుంచి. దట్స్ ఫైన్. పెద్దల సభలో ఉన్నారు. తనకి అవకాశం ఉంది అనుకుంటే ఏదైనా ప్రజల సమస్యల మీద మాట్లాడాలి లోపల. వాటిని బయటకు వచ్చి మీడియా కూడా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ అది ఎప్పుడు కూడా ఈ 6 నెలల కాలంలో మనకి ఎప్పుడు కూడా అది ఆశించలా మనం. ఆయన వైపు నుంచి కనిపించదు కూడా ఆ విషయం. అలాంటి నాగబాబు శివాజీ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారు. శివాజీ బట్టలు వేసుకోండి అమ్మా, పద్ధతిగా ఉండనమ్మా బయటకు వచ్చినప్పుడు అంటే దాన్ని బొంబార్డ్ చేసి దాని మీద కోడిగుడి మీద ఈకలు బీకే విధంగా దాన్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్లారు అనసూయ లాంటి వాళ్ళు. ఈరోజు అనసూయ విషయంలో నాగబాబు కన్సర్న్ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు జబర్దస్త్లో వాళ్ళు ఈయన జడ్జిగా ఉన్న సమయంలో యాంకర్గా ఉన్నారు. అప్పుడు ఆ స్థాయిలో ఫ్రెండ్షిప్ ఉండుండొచ్చు. కానీ ఒక అనసూయని వెనకేసుకొని రావాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి నిజంగా ఆమెకు సపోర్ట్ చేయాలనుకుంటే. ఇక్కడ శివాజీని తిట్టాల్సిన అవసరం లేదు నాగబాబు. కానీ శివాజీని నువ్వెవడు చెప్పడానికని ఈయనెవడు చెప్పడానికి చాలా దారుణంగా శివాజీని కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఒళ్ళు బట్టల గురించి మాట్లాడతారు. అవును, బట్టల గురించే మాట్లాడతారు. అపీరెన్సే కదా మనకు ఫస్ట్ కనిపించేది. ఫస్ట్ మనం ఏది డ్రెస్సింగ్ ఈజ్ నాట్ ద మ్యాటర్ అంటుంది అనసూయ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ నాగబాబు కానీ. మన ఫస్ట్ ఒక మనిషిని చూడడంతోనే మనకు కనిపించేది అపీరెన్సే, అతను వేసుకున్న డ్రెస్సే. ఆ తర్వాత అతను మాట్లాడితే అతని క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. అతను బిహేవ్ చేస్తే అతని గుణగణాలు ఏంటో తెలుస్తాయి. అతనైనా ఈవెన్ ఆమైనా సరే మనకు ఫస్ట్ కనిపించేది ఈ డ్రెస్సే. అపీరెన్స్లో డ్రెస్ ఈజ్ నాట్ ద మ్యాటర్ అనేవాళ్ళు పళ్ళు రాలేటట్టు కొట్టాలి నిజంగానే, అనకూడదు కానీ. సో అలా ఈరోజు ఆయన ఇష్యూలోకి సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 10 రోజుల తర్వాత ఇష్యూ అంతా సబ్సైడ్ అయిపోతున్న పరిస్థితుల్లో మీడియాకు వచ్చి పెద్ద పెద్ద మనిషి తరహాలో శాలువా కప్పుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇదే నాగబాబుకి ఇంట్లో ఒక అనసూయ లాంటి అమ్మాయి ఉంటేనో ఆయన కూతురు కొంత పద్ధతిగా ఉంటుంది కాబట్టి నీహారిక ఆయన కొడుకు కానీ కూతురు కానీ సరిపోయింది. ఈరోజు ఏ అనసూయ లాంటి అలాంటి వాళ్ళు ఎదురైతే నాగబాబు తెలిసి ఉండేది పరిస్థితి ఏంటి అనేది. ఇదే నాగబాబు గతంలో నీహారిక ఏదైతే ఒక పబ్లో దొరికారు ఆవిడ ఒక జనవరి 1 అప్పుడు ఉగాది వేడుకలప్పుడు ఉగాది ఆ సందర్భంలోనే దొరికితే అక్కడ ఎందుకు డ్రగ్స్ కేసులో ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా అంటే ఉగాది పచ్చడి తినడానికి వెళ్ళింది తన ఫ్రెండ్స్తో పాటు అని చెప్పారు. చిన్న ఇష్యూలోనే తన కూతుర్ని ఆ స్థాయిలో ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. మరి ఎందుకు నాగబాబు ఇలాంటి ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు? ఆయన ఎవరు అన్న ప్రొవోక్ చేశారా? కావాలనే వాంటెడ్లీ శివాజీ ఎక్కడ హైలైట్ అయిపోతున్నాడని ఇలా చేశారు. కానీ వన్స్ నాగబాబు రియాక్ట్ అయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా రియాక్ట్ అయింది. ఈరోజు శివాజీ మీద ఉన్న పాజిటివ్నెస్ మొత్తం ఈయన మీద నెగిటివ్గా కన్వర్ట్ అయింది. ఎంత దారుణంగా నాగబాబుని ట్రోల్ చేస్తున్నారంటే ఈరోజు సరే మిగతా సెలబ్రిటీలా మిగతా వాళ్ళు పక్కన పెడితే మీడియానా మెయిన్ స్ట్రీమ్ మీడియానా అని పక్కన పెడితే సోషల్ మీడియానా ఈరోజు బయట కామన్ మెన్ చాలా సీరియస్గా నాగబాబుకు సంబంధించి స్పందిస్తూ ఉన్నారు. అటు సోషల్ మీడియాలో అయితే ఆయన అకౌంట్స్ని కూడా ఆయన కమెంట్స్ని కూడా బ్లాక్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ స్థాయిలో నాగబాబు కామెంట్స్కి సంబంధించి నెగిటివిటీ ఇంపోజ్ చేస్తూ ఉన్నారు.
అంతటితో ఆగారా అంటే అంతటితో ఆగట్లా. వాడు చిరంజీవిని లాక్కొచ్చారు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్‌ని కూడా లాక్కొచ్చారు. వాళ్ళిద్దరికీ నువ్వెలా అన్నగా, తమ్ముడుగా పుట్టావంటూ కూడా చాలా సీరియస్‌గా ఆయన్ని టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొంతమంది పాపం ముందుకెళ్ళి నిహారికని కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు ఇష్యూలో. ఇప్పుడిప్పుడే ఆమె తన ఫ్యామిలీలో తనకు సంబంధించి వ్యక్తిగత విషయాల్లో అయిన గాయాలన్నిటిని పక్కన పెట్టి, ఇప్పుడిప్పుడే తను సొంతగా సెల్ఫ్ సస్టైన్డ్‌గా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉంది ఆ అమ్మాయి. అటు ప్రొడ్యూసర్‌గానో చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ తనకు తను తన ఓన్ ఐడెంటిటీని నిలబెట్టుకుంటా ఉంది. ఈ నాగబాబు మాట్లాడిన కారణంగా ఈరోజు నిహారిక కూడా పదే పదే టార్గెట్ అవుతా ఉంది. సరే ఇది అందరితోనే ఆగిందా అంటే అందరితోని కూడా ఆగట్లా. ఇటు అటు తిరిగి, ఇటు తిరిగి జనసేనను కూడా హిట్ చేసింది. సరే చిరంజీవి వంటి సినిమాల్లోనే ఉన్నారు. రాజకీయాల్లో లేరు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఇటు జనసేనని, పవన్ కళ్యాణ్‌ని కూడా హిట్ చేసింది. కారణం ఏంటంటే ఆయన జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఉండడమే. ఒక పార్టీ నుంచి పెద్దల సభలో రిప్రజెంటేటివ్‌గా ఉండి బట్టల గురించో లేదా ఇంకో దాని గురించో నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు అని చెప్పి జనం అందరూ కూడా నాగబాబుని టార్గెట్ చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నాగబాబు తన కామెంట్స్‌ను, తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని కూడా బ్లాక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు జనసేనని ఆ స్థాయిలో ఆ ఇష్యూ హిట్ చేసింది. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతా ఉంటే, నువ్వు దానికి క్వైట్ ఆపోజిట్‌లో దానికి విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగండి అని చెప్పేసి ఎలా మాట్లాడతావు అని చెప్పి అందరూ విరుచుకుపడతా ఉన్నారు. సరే బయటోళ్ళు తిట్టారంటే అనుకోవచ్చు. జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్, మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా నాగబాబుని చెడామడా తిట్టేస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఈ కామన్ మ్యాన్ అయితే అసలు లెక్క చేయట్లేదు. మా మీద కేసులు పెడతారని గానీ, మమ్మల్ని ఇంకో రకంగా థ్రెటన్ చేస్తారని ఎవరు కూడా భయం లేదు. ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు నాగబాబుకి సంబంధించి. అనసూయ ఎంత టార్గెట్ అయిందో అంతకు రెట్టింపు టార్గెట్ అవుతా ఉన్నారు నాగబాబు ఒక్క రోజులోనే. ఈవెన్ ప్రకాష్ రాజ్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఎప్పుడూ అలాగ మాట్లాడుతుంటారు కాబట్టి అటు వర్మ గానీ, ప్రకాష్ రాజ్ గురించి గానీ పెద్దగా ఎవరు డిస్కస్ చేయరు. కానీ నాగబాబు ఇలాంటి ఇష్యూలో తన ఇంట్లో ఒక భార్య ఉంది, తనకొక కూతురు ఉంది, తనకొక కోడలుంది. ఎంత పద్ధతిగా ఉంటుంది లావణ్య త్రిపాఠి తన కోడలు. మరి ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా! చాలా చక్కగా ఉంటుంది ఆ పాప. అలాంటిది ఈరోజు అంత దారుణంగా ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే జనసేనని హిట్ చేసిందో, అప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి. అనవసరమైన విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, పార్టీని డ్యామేజ్ చేయొద్దు అన్న విధంగా పవన్ కళ్యాణ్ ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంత హ్యూమిలియేషన్‌కి గురైనా, తను ఎన్ని రకాలుగా అవమానించినా, ఆ జనసేన పార్టీని ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చారాయన. ఈరోజు ఆఖరికి టిక్కెట్ల విషయంలో కూడా నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర బానిసగా ఉన్నావని చెప్పి ఆయన అవమానించారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు. అయినా సరే తనకు స్ట్రైక్ రేటే ముఖ్యం. ఎన్ని సీట్లు తీసుకున్నానని కాదు, తీసుకున్నవన్నీ గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్ అంటూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ సాధించి ఒక గేమ్ చేంజర్‌గా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో. ఈరోజు తను పంచాయతీరాజ్ అండ్ అటవీ శాఖ ఉంటే గతంలో ఎప్పుడు ఏ మంత్రి చేయని విధంగా ఇన్నోవేటివ్స్ కొత్త కొత్త పుంతలు దొక్కిస్తా ఉన్నారు తన శాఖను కూడా. పరిపాలన మీద అంత ఆ స్థాయిలో గ్రిప్ తెచ్చుకున్నారు. చాలా షార్ట్ హోయిల్‌లోనే. అనవసరమైన కాంట్రవర్సీ‌లకి ఆయన చోటివ్వట్ల. పరిపాలన ఏంటి, రాష్ట్రం ఎలా బాగుపడాలన్న దాని మీద ఆయన ఫోకస్ పెడుతున్న తీరు మనం చూస్తా ఉన్నాం. సంథింగ్ డిఫరెంట్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆయన ఫోకస్ అవుతా ఉన్నారు అటు రాజకీయాల్లో కూడా. అంత హుందాతనాన్ని ఆయన మెయింటైన్ చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు లోకేష్ కూడా అన్న అని కలవరిస్తా ఉంటే చంద్రబాబు మాట ముందు పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తికి అన్నగా పుట్టి, దానికి క్వైట్ అతని బిహేవియర్‌కి, అతని మాట తీరుకి, అతను ఆచరించే ధర్మానికి వ్యతిరేకంగా నాగబాబు ఎలా మాట్లాడతారు? అందుకే ఈరోజు జనసేనని కూడా అది హిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన జనసేన రిప్రజెంటేటివ్‌గా ఉన్నాడు కాబట్టి. నువ్వు పవన్ కళ్యాణ్ బ్రదరు గాకుండా, జనసేన తరపున ఎమ్మెల్సీ గాకుండా నువ్వేది మాట్లాడుకున్నా ఎవడు పట్టించుకోడు. కానీ ఈరోజు ఆ పార్టీకి, ఆ పవన్ కళ్యాణ్‌కి నువ్వు అనుబంధంగా ఉన్నావు కాబట్టే ఇంత విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. ఈరోజు అందుకే పవన్ కళ్యాణ్ ఆయన్ని వార్న్ చేశారు. అందే నాగబాబు సారీ చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నారు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. సో, అందుకే నాగబాబు ఇంకా పూర్తిగా సైలెంట్ అయ్యారన్న ప్రచారం కూడా జరుగుతోంది. లెట్స్ సీ మరి. అందుకే ఇలాంటి ఇష్యూల్లోకి ఎంత దూరంగా నాగబాబు లాంటి వాళ్ళుంటే అంత మంచిది.